హాయ్ అండి. ఈరోజైతే నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. ఈ గోంగూర పచ్చడి మనకు టైం లేనప్పుడు ఈజీగా వెంటనే చేసుకోవచ్చు అనమాట. ఇందులో కాస్త ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు కొద్దిగా వేయించుకొని మనం ఎర్రగా వేగిన తర్వాత తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు గోంగూరని మనం చక్కగా కడిగి పక్కన పెట్టుకుంటాము. అదైతే కొద్దిగా మనం కళాయిలో ఆయిల్ వేసుకొని ఈ గోంగూరని బాగా వేయించుకోవాలండి. ఇదైతే నేను నిల్వ పచ్చడి చేయట్లేదు. ఇది ఫ్రిడ్జ్లో మనం పెట్టుకుంటే ఒక నెల 2 నెలల వరకు కూడా మనకి ఇది ఉంటుందండి. ఒకవేళ మనం నిల్వ పచ్చడి చేసుకోవాలి అంటే ఈ గోంగూరని కడిగి ఒక బట్ట పైన మనం శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. వాటర్ అస్సలు ఉండకూడదు అనమాట. అలా పెట్టుకుంటే మనకి 1 ఇయర్ వరకు ఉంటుందన్నమాట ఆ పచ్చడి. ఇది మనకి టైం లేనప్పుడు వెంటనే చేసుకొని తినేవచ్చు. ఇదనమాట నేను ఒక కట్ట చేస్తున్నాను ఈ గోంగూరని. ఇదైతే మనకి ఒక 2 నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. అప్పుడప్పుడు అన్నంలో తినడానికి బాగుంటుంది. ఇంకా వాటర్ లేకుండా అదైతే నిల్వ పచ్చడి వేరే చేసుకుంటామండి. గోంగూర పచ్చడి రకరకాలుగా చేసుకుంటారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. ఇదైతే చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం గోంగూరని కూడా వేయించి తీసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు కాస్త ఆవాలు వేసుకొని ఎండుమిరపకాయలు, వెల్లుల్లి పోపు వేసేసుకోవాలి. పోపు వేగిన తర్వాత మనం ఈ ఆడించుకున్నాం కదా మెత్తగా గోంగూరని వేసుకోవాలి. ఇంకా మసాలా ఫస్ట్ వేయించేసి ఆడించుకున్నాం కదా, ఆ మసాలాని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రుచికి తగ్గట్టుగా సాల్ట్ పడుతుంది. సాల్ట్ అయితే కాస్త ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి గోంగూర. కాస్త సాల్ట్ అయితే మనకి పడుతుంది, చూసుకుంటూ మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ ఆయిల్లో ఈ గోంగూరని చక్కగా వేయించుకోవాలండి. ఆయిల్ చక్కగా పైకి తేలేంత వరకు. ఇంకా ఈ పచ్చడి కూడా మనకి కలర్ కూడా మారుతుంది, చాలా బాగుంటుంది. కలర్ వచ్చిన వరకు మనం కొద్దిగా వేయించుకుంటే బాగుంటుంది. ఇది మనం డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల వరకు కూడా ఉంటుందండి. ఒక కట్టకి మాకైతే ఇంత పచ్చడి వచ్చిందండి. చూసారా, టేస్ట్ అయితే సూపర్ అండి. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.